నమస్తే ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా? ఇక నేనైతే మంచిగా ఉన్నా. ఇంక గియాల ఈ సమ్మర్‌ల చల్ల ముచ్చట ఏందంటే గనక మనకి 'హిట్ 3'కి సంబంధించి ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. 'నానిది' అబ్బబ్బా! ఏమని ఉన్నది ఆ ట్రైలర్. అసలు టీజర్ రిలీజ్ అయినప్పుడే మన ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవెల్‌కెళ్ళిపోయినాయి. ఇంక ట్రైలర్ చూసినంక అసలు ఈసారి థియేటర్‌లో మామూలు రచ్చుండదబ్బా! కదా! అయితే ఇంక సినిమా గురించి, ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే గనక ఈ 'హిట్ 3'కి డైరెక్టర్ వచ్చేసి శైలేష్ కోలను. మనం 'హిట్ 1'లో మనం 'విశ్వక్‌ని' చూసినాం. అండ్ 'హిట్ 2'లో 'అడవిశేష్‌ని' చూసినాం. ఇప్పుడు 'హిట్ 3'లో 'నానిని' చూడబోతున్నాము. సో, అసలు 'నాని' పర్ఫార్మెన్స్ గురించి దీంట్లో ఎంత చెప్పినా తక్కువే అబ్బా! ఇక మిగతా సినిమాలన్నీ ఒక పక్కకు పెడితే ఓకే. 'దసరా' అనేది అది వేరే లెవెల్. బట్ ఇప్పుడు 'హిట్ 3' అనేది అసలు ఇంకొక లెవెల్ అనమాట. అసలు మొత్తం ఇట్లా చింపేసిర్రు ట్రైలర్ తోటి. అండ్ అసలు ట్రైలర్ విజువల్ పరంగా కూడా అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఓకే. టీజర్ చూసాక ఒక ఒపీనియన్ వచ్చింది. బట్ ట్రైలర్ చూసాక ఇది పక్కా హిట్ అనే ఒపీనియన్ అయితే చాలా మందిలో ఉంది. అసలు 'నాని' ఫ్యాన్స్‌కైతే పెద్ద పండగని చెప్పాలి. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ గానీ, ఆయన చెప్పే ఒక్కొక్క డైలాగ్ డెలివరీ గానీ, అసలు ప్రతి ఒక్కటి ఆయన క్యారెక్టర్ ఎంత ఇదిగా ఉండబోతుంది, ఎంత ఇన్ డెప్త్‌గా చూపించడానికి ట్రై చేశారంటే అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అండ్ ఆ పాప మీద ఒక పాపకి సంబంధించి ఒక ఆవిడ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు పోలీసులకి. ఆ డైలాగ్ కానీ అంటే ఇప్పటి వరకు మర్డర్ మిస్టరీలు మనం ఒక రకంగా చూసాం 'హిట్ 1'లో, 'హిట్ 2'లో. బట్ ఇందులో మర్డర్ మిస్టరీ ఆహ్, అసలు మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యలేము. ఒకదాని అసలు డాట్స్ పెట్టుకుంటూ పోతే ఒక 2, 3 డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఇంకో 4, 5 డాట్స్ అసలు కనెక్ట్ అవ్వట్లేదు. ఎటు నుంచి చూపిస్తున్నారు అసలు ఈ స్టోరీ? ఎక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్‌కి కనెక్ట్ చేస్తున్నారనేది అసలు అర్థం అవ్వలేదు. నార్మల్‌గా జనాలు ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా అదే. ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటే, ఎంత ఇదిగా ఉంటే జనాలు అంత ఎక్కించుకుంటారు మైండ్‌లోకి. నాకైతే మస్త్ అనిపించింది ట్రైలరు. సో, మొత్తము ట్రైలర్ వచ్చేసి 3 మినిట్స్ 32 సెకండ్స్ అయితే ఉంది. మంచి డైలాగులు అసలు ఆణిముత్యాలు లాంటి డైలాగులబ్బా! ఒక్కొక్క డైలాగ్ వింటుంటే అసలు భలే అనిపించింది. అంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి డైలాగ్స్ గూడా. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏందంటే గనక, నిన్ను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా అని చెప్పి హీరోయిన్ అడుగుతుంటే, జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. అంటే ఆయన క్యారెక్టరైజేషను ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనేది మనకు ఆ ఒక్క డైలాగ్‌తో అర్థమైపోయిందసలు. అండ్ ఇంకొకటేంటంటే గనక ఈ సినిమా మే 1, 2025న రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇందులో కాస్టింగ్ గనక చూసుకుంటే శ్రీనిధి శెట్టి అండ్ అలాగే మనకి రావు రమేష్ గారు కూడా మధ్యలో కనిపించారు. అండ్ సూర్య శ్రీనివాస్ ఇట్లా కాస్టింగ్ కూడా మంచి కాస్టింగే ఉంది. అండ్ అసలు ట్రైలర్ మొత్తం చూసినాక నాకేమనిపించిందంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి ఉండబోతుందనేది అర్థమవుతుంది. అండ్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నాని కూడా ఇందులో విలన్ క్యారెక్టర్‌కి సంబంధించి కొన్ని పోలికలు దగ్గరగా అనిపించినాయి నాకు. నాని ఏమన్నా విలనా అని కూడా అనిపించింది. అసలు త్రూ ఔట్ ది స్టోరీ అసలు నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఇంకా స్టోరీ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాలన్నీ మనం మే 1న థియేటర్స్‌లో చూడబోతున్నాము. అండ్ అసలు ట్రైలర్ చూసినాక మీకేమనిపించింది, ఏంటి అనేది నాకు కింద కమెంట్స్‌లో పెట్టండి. నేను కూడా చదువుతా. థ్యాంక్ యూ సో మచ్.